మేము ఎక్కడ పని చేస్తే అక్కడ పాములు వచ్చేస్తున్నాయి మామ, పైగా ఇది తాచుపాము. హలో మామ, అందరికి నమస్తే, నేను మీ వైల్డ్ బాలు. పొద్దున్నే మా ఆవిడ బిర్యానీ వండుతున్నామా విత్ చికెన్ కర్రీ. మా ఆవిడ ఇంకోసారి బిర్యానీ వండినప్పుడు కొంపటి వీడియో తీసి పెడతాను. ఇలాగా మా మేనేజర్ గారు కాల్ చేసి ఊర్లో ఏవో పైపులు వచ్చి ఏట దింపడానికి వెళ్ళమన్నారు. అలాగే ఈ రోజు ఉదయాన్నే నన్ను లేపింది ఇదిగోండి మన సబ్స్క్రైబర్ అనమాట. మా దగ్గరికి ప్లాస్టిక్ సామాన్లు అయితే తీసుకొచ్చారనమాట. వచ్చి రాగానే బండితో సామాన్లు ఇక్కడ వదిలేసి తిన్నగా మన ఇంటికి వచ్చారనమాట నన్ను చూడడానికి. వచ్చినప్పటి నుంచి బాబు కోసం ఈ కుర్చీ అయితే తీసుకోమంటున్నారు మామ ఫ్రీగా. అతను ఫ్రీగా ఇస్తున్నారని మనం ఎలా తీసుకుంటాం మామ? అతను కూడా అతని ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడు కదా. మా ఆవిడ ఇంట్లో కొన్ని సామాన్లు అయితే కొన్నదనమాట. ఆ సామాన్లకు డబ్బులు ఇస్తున్నా కూడా తీసుకోవట్లేదు. మెల్లగా అబ్బాయికి నచ్చ చెప్పి డబ్బులు అయితే ఇచ్చేసి అక్కడ నుంచి నేను ఊర్లో పనికి అయితే బయలుదేరిపోయాను. ఇక్కడ పని ఏంటంటే ఒక వేనతో పైపులు వచ్చాయమ్మా, వాటిని తీసుకెళ్లి అదిగోండి అక్కడ పెట్టాలన్నమాట. వచ్చిన వాళ్ళు మూరుకుంటామా పని అయితే మొదలెట్టామన్నమాట. ఈ పైపుల పొందులు అర్థం కావట్లేదు మామ, ఒక్కో పైపు చాలా బరువు ఉంది. ఈ పైపులు మొత్తం దింపేసరి పొద్దున్నే చెమటలు పెట్టేసాం. ఇంక ఇక్కడ పని అవగానే ఇంటికి వెళ్ళి మా ఆవిడ వండిన బిర్యానీ చక్కగా తినేసి మళ్ళీ డ్యూటీకి అయితే బయలుదేరిపోయాం. ఇప్పుడు పని వచ్చేసి మా మేనేజర్ గారి ఇంటి దగ్గర ఏదో తవ్వకాలు ఉన్నాయట. ఇంకా 1 గంట వరకు అక్కడ తవ్వకాలు పని చేసి 1 గంట అవగానే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం. వేరే ఇంటికి వచ్చేసరి మా బుడ్డోడు చూడండి ఎలా పడుకున్నాడు. ఇలాగా మా ఆవిడ వచ్చింది ఫ్లిప్కార్ట్ లో ఏదో ఆర్డర్ పెట్టిందట. ఏం ఆర్డర్ పెట్టామని అడిగితే ఏదో క్రీమ్ అట మామ. ఇది మొంగ రాసుకుంటే చీకట్లో బల్బులో జిగ్ మని మెరిసిపోతాట. ఏం క్రీమ్ లో ఏటో చిన్నప్పుడు నేనైతే సంతూర్ సభ తప్ప ఇంకేం వాడలేదు. ఇంక మధ్యాహ్నం నుండి మన పని వచ్చేసి సిమెంట్ పలకల దగ్గర అనమాట. ఇంకొచ్చి రాగానే మన పని అయితే మొదలెట్టాం. ఈలోగా చాయ్ వచ్చింది. ఏ చాయ్ చటుక్కున తాగురా బాయ్. ఈ పాట భలే ఉంటది మామ, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో మరి. నేను ఇలా చాయ్ తాగుతుంటే మా వాళ్ళు వాటర్ ట్యాంక్ లో పాముని చూసారు. ఇదేంటి చాయ్ తాగానే చిరంజీవి గారు వాయిస్ వచ్చింది. అండ్ అప్పుడప్పుడు నేను మిమిక్రీ చేస్తానులేమా, ముందు పాము కావాలంటే చూద్దారండి. ఇదేం పాము అని దగ్గరికి వెళ్ళి చూస్తే అది నాగు పాము మామ. చూడండి దాని పడగ విప్పుకొని ఎలా తిరుగుతుందో నీటిలో. వెరీ డేంజర్. ఈ పాము ఏమో నీటిలో తిరుగుతుంది, ఒడ్డు మీద ఏమో మన స్నేక్ రాజా ఉన్నాడు. ఏంటి మరి ఒక పట్టు పడతావరని అడిగితే టీ తాగుతున్నాను సార్. టీ తర్వాత అయినా తాగొచ్చు, ముందు దాన్ని పట్టి ఒడ్డు మీద కిసిరిరా బావా అని మా మేనేజర్ గారు వచ్చారనమాట. ఇంకా పాము సంగతి పక్కన పెట్టి మళ్ళీ మనం పని అయితే మొదలెట్టాము. ఇప్పటి వరకు మనం ఒడ్డు మీద పలకలు తీసుకొచ్చి నీటిలో వేసాం మామ. ఇప్పుడు అలా కాదు, నీటిలో పలకలు తీసి టాటర్ మీద వేయాలి. పలకలు ఒడ్డు మీద నుంచి నీటిలో దింపేటప్పుడు బాగానే ఉంది మామ, కాకపోతే నీటిలో నుంచి పైకి లేపేటప్పుడే కొంచెం కష్టంగా ఉంది. ఏదైతే ఏట మామ, ఏ టైం అయినా మన పని అయిపోవాలంటే. మొత్తానికి ఈ రోజు ఈ పని అయ్యేసరి సాయంత్రం 7 అయిపోయింది. ఇంక పని చేసినందుకు డబ్బులు తీసుకుని జ్యూస్ షాప్కి వెళ్ళి కొంచెం జ్యూస్ తాగేసి ఇంటికి వచ్చేసా. నేను అలా ఇంటికి వచ్చిన లేదా మా బాబు నన్ను చూసుకుని పరిగెట్టుకుంటూ బండి దగ్గరికి వచ్చాడు. నేను బయటకి వెళ్ళట్లేదు, ఇంటికి వచ్చి నేడుతున్నావు. ఫస్ట్ అయితే చక్కగా స్నానం చేసి ఆ తర్వాత కొంచెం అన్నం తినేసా. ఆ తర్వాత మన వీడియోకి వచ్చే కామెంట్లు చదువుకున్నా. ఇలాగ మా వాళ్ళు ఇద్దరు కూడా పడుకుంటూ పోయారు. ఈ రోజు అయితే ఇలా గడిచింది మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.